దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరొక అంశంతో మీ మధ్యకు రావడానికి దేవాదేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నామండి. ఈ యొక్క 2024వ సంవత్సరము 7వ నెల ఈ మొదటి వారము మరి దేవుడు మీతో ఈ చక్కటి వాక్యంతో మాట్లాడడానికి ఇచ్చిన సమయానికి వందనాలు. ఎవరు ధన్యులు అనే విషయంలో 3 విషయాలు మనం మాట్లాడుకుందాం. ఒకటి, కీర్తనల గ్రంథం నుంచి దావీదు మహారాజు రాసిన కీర్తన గ్రంథం నుంచి మొదటి అధ్యాయంలో 2 వచనాలు చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యకులు కూర్చుని చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుతూ దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. ధన్యత కావాలంటే మొట్టమొదటిగా మనం ఉండేదే ఈ దుష్ట లోకంలో. మన చుట్టూ ఉన్న దుష్ట తలంపులు, దుష్ట సహవాసం కలిగిన వారు ఎందరో ఉన్నారు. అయినప్పటికీ మనము ఆ దేవాది దేవుడితో సహవాసం కలిగి, లేకపోతే ఆ నీతిమంతునితో మనం నడవడం ప్రారంభించినాక మన చుట్టూ ఉన్నవారు దుష్టులై ఉండి, ఎందుకంటే దుష్ట సాంగత్యం అట మంచి నడవడిని చెడిపేస్తుందంట. వాళ్ళు దుష్టులై ఉండి పైకి కపట వేషం వేసుకొని యథార్థవంతులని దుష్టత్వంలోకి లాగాలని ఎన్నో ఆలోచనలు చెప్తూ ఉంటారు. మనము జ్ఞానం కలిగిన వారమై, అనగా దైవిక జ్ఞానం కలిగిన వారమై వివేచనతోటి మనకిచ్చే సలహాలు, లేక మన చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారై ఉన్నారు, వారి స్వభావం ఏంటి అనేది గుర్తించగలిగిన వారమే ఉండాలి. కనుక వారు దుష్టులై ఉండి ఏదైనా ఇలా చేయండి, అలా చేయండి అని ఏదైనా ఆలోచన చెప్తే అలాగన చేయొద్దు. పాపుల మార్గంలో నిలవకూడదు. అవును, వాళ్ళు తప్పు చేసేవారు, లేక క్రమం లేని జీవితాలు కలిగిన వారని తెలిసి కూడా ఆ స్థలంలో మనం నిలబడకూడదు. కనుక 3వది ఏంటంటే, అపహాస్యకులు కూర్చుని చోటన కూర్చోకూడదు. వాళ్ళు ఎంతసేపు ఎదుటివాన్ని ఏదో ఒక విషయంలోకి లాగి వాళ్ళని హర్ట్ చేయాలని, బాధ పెట్టాలని, మళ్ళీ ఎందుకు ఇలా బాధపడ్డావు, నేను ఏదో జోకులు అన్నాను, ఎందుకంటే వాళ్ళ అపహాస్యకులు ఎంతసేపు ఎదుటివాన్ని యొక్క సంతోషాన్ని అభాసుల పాలు చేయడమే వాళ్ళ యొక్క పని. ఇది మనం గుర్తించాలి. దుష్టుల, పాపుల, అపహాస్యకుల ఈ 3 విషయాల్లో కూర్చోవద్దు, మరి నిలబడద్దు, వాళ్ళ దగ్గర నడవద్దు. నడవక, కూర్చోక, నిలబడక. మరి ఏం చేయాలి దేవుని బిడ్డలు అంటే 2వ వచనంలో ఏం చేయాలని చెప్తున్నారంటే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుతూ దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు అన్నాడు. హల్లెలూయా. ఈ జీవ గ్రంథము మనల్ని బ్రతికించే ఈ జీవ గ్రంథము దేవుడిచ్చిన, ఆ దేవాది దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. ఇది ఒక శాస్త్రము. ఈ లోకంలో అనేక శాస్త్రాలు ఉన్నాయి కదా. నీతి శాస్త్రం ఉంది, ఇంకా జీవశాస్త్రం ఉంది, రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. అయితే దేవాది దేవుడు కూడా మనకిచ్చిన ధర్మశాస్త్రం ఇది. ధర్మాన్ని బోధిస్తుంది. ఇది నీతిగా ఎలా జీవించాలి, మనం జీవించాలి, ఎదుటి వారిని కూడా ఎలా జీవింపచేయాలని మనతో మాట్లాడే ఈ యొక్క శాస్త్రాన్ని, గ్రంథానట ఎలా చేయాలంటే దాన్ని దివారాత్రము ఎలా ఆనందించుతూ ధ్యానించాలి. ఎవరి కోసమో ఏదో చేస్తున్న ఆనందంతో దాన్ని ధ్యానించినప్పుడు అప్పుడు ధన్యులమవుతామట. మన జీవితము ధన్యత కావాలి అంటే మనము ఏ ఆలోచనలు, దుష్టుల ఆలోచనలు ఆ ప్రకారం నడవద్దు. అపహాస్యకులు అంటే అక్కడ నిలబడకూడదు. మరి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళని అలాంటి దగ్గర కూర్చోవద్దు. పాపులు ఇలాంటి వారి మార్గాలు మనం ఆయన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నీతి క్రియలని మన జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క ప్రవర్తన సరైన మార్గంలోకి నడిపించుకోవాలి. మొదటిగా ఈ 3 విషయాలకు దూరంగా ఉండి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే ధన్యులు. అలాగనే ఇంకొక 2వ విషయం చూస్తే కనుక, 2వ విషయం చూస్తే కీర్తనలు 144 చివరి వచనం 15 వచనంలో ఏముందంటే, యెహోవా తమకు దేవుడు కాగల జనుల ధన్యులు. హల్లెలూయా. ఒకటేమో మరి దుష్ట సాంగత్యానికి, పాపుల మార్గానికి, అపహాస్యకులు దూరంగా ఉంటూ ఆయన ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానిస్తే ధన్యత వస్తుంది. అలా ధ్యానిస్తూ ఆ దేవాది దేవుణ్ణి కనుక మనం నిజంగా దేవుడుగా కలిగి, లేక ఆయననే పూజించి ఆయన కొరకు జీవిస్తాను అనుకుంటే అప్పుడు 2వదిగా ధన్యులమవుతాము. 3వది కనుక చూస్తే క్రొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 5 నవధన్యతలు మనకు తెలుసు. 5వ అధ్యాయం అంతట్లో కూడా 8వ వచనం చూద్దాం. ఇది చాలా ఎంతో శ్రేష్టంగా అనిపిస్తుందండి.
ఏంటంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. హల్లెలూయా. నవధన్యతలన్నీ మనకు తెలుసు. ఆత్మ విషయమే దీనుల వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికరం గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు. ఆయన నిమిత్తం జనులు మనల్ని హింసించి నిందించి చెడ్డ మాటలు పలికినప్పుడు కూడా ధన్యులట. ఇన్ని ధన్యతల్లో 8వ వచనం చూస్తే గనక హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారట. హల్లెలూయా. ఇన్ని ధన్యతల్లో కూడా ఆయనను చూడాలి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము, అన్ని ధన్యతల్లో కూడా ఉన్నాయి. కానీ దేవుని చూసేది హృదయాన్ని శుద్ధి, దేహ శుద్ధి తెలుస్తుంది, లేక శరీరాన్ని మనం శుద్ధి చేసుకోగలం మంచి సోప్స్ తోటి, లేకపోతే మంచి వాటర్ తోటి, రకరకాలుగా. కానీ హృదయాన్ని శుద్ధి చేసేది ఈ జీవవాక్కు మాత్రమే. ఆయన వాక్యమే మన హృదయంలో మన ఉన్నటువంటి తలంపులని, మన హృదయంలో ఉన్న అంతరంగంలో ఉన్న జితేంద్రాన్ని అదంతా కడిగి శుద్ధి చేసేది జీవవాక్కు మాత్రమే. అందుకే దావీదు మహారాజు అంటాడు, నీ ఎదురు నేను పాపం చేయకున్నట్లుగా నా హృదయంలో నీ వాక్యాన్ని పెట్టుకుంటానంటున్నాడు. అవును, ఆయన వాక్యమే మనల్ని బలపరుస్తుంది, నడిపిస్తుంది, నీతి మార్గంలో స్థిరపరుస్తుంది. మనం ధన్యులుగా ఉండాలంటే మొదటిగా దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసికులు అంటే అక్కడ కూర్చోవద్దు. కానీ దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని ఆనందంతో దివారాత్రం ధ్యానిస్తాము, అని ఏం బోధిస్తున్నాడో నేర్చుకుందాము. అలాగే ఆయననే దేవుడిగా మనం కలిగి ఉందాము, అలా ధన్యులమేదాము. అలాగే ఈ నవధన్యతల్లో కూడా మన హృదయాన్ని శుద్ధిపరచుకుందాము, ఆ దేవుని చూద్దాము. అప్పుడు ఎప్పుడైతే ఆయనను కలిగి ఉంటామో, ఎందరైతే యోహాను సువార్త 1:12 ప్రకారంగా తనను ఎందరు అంగీకరించారో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి ఆయన కుమారులయ్యే అధికారం ఇచ్చాడు కనుక ఆ అధికారాన్ని కలిగి ఈ భూమి మీద ఆయన బిడ్డలుగా జీవిస్తాము. అలాగే పరలోక రాజ్యానికి వారసులుగా మనం ముందుగాక. దేవుడి మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులను పరలోకపు తండ్రి, నీ బిడ్డలను ప్రేమించి ఏం చేస్తే మేము ధన్యులు అవుతామో మాతో మాట్లాడిన దేవా, మా విన్న అందరి హృదయంలో ఈ వాక్కులను ఫలింపచేయమని, మీ దివారాత్రం కూడా నాయన ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానించి ధన్యులుగా ఉంటూ, అయ్యా మా హృదయాన్ని నీ వాక్యం చేత శుద్ధి చేసుకుని నేను చూసే కృప భాగ్యాన్ని దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. మీకేమైనా ప్రార్థన అవసరాలతో ఉంటే మాకు సంప్రదించండి. మా ఫోన్ నెంబరు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కనుక ఆ ఫోన్ నెంబరు సంప్రదించండి. అలాగే మినిస్ట్రీ యొక్క జీసస్ సాల్వేషన్ గాస్పల్ మినిస్ట్రీని కూడా మీరు ప్రార్థనలో పెట్టి పట్టుకోండి. జీమెయిల్ కూడా ఉంది దానికి, కాబట్టి ఆ మినిస్ట్రీకి కూడా మీరు మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు, ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.